అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ప్రధ్యాస్ వరల్డ్. సో ఈ గోలీ గేమ్ ఎంతమందికి గుర్తుంది? చిన్నప్పుడు మన అమ్మమ్మలతో నానమ్మలతో అంతెందుకు మనం కూడా ట్రై చేసిన గేమ్ ఇది. అసలు 90s కిడ్స్కి అయితే చాలా ఫేవరెట్ గేమ్. చాలా మందికి ఈ గేమ్ ఎలా ఆడాలో తెలీదు, అట్లీస్ట్ తెలిసినా కానీ మర్చిపోయి ఉంటారు. సో ఈ ట్రిక్ నేను మీకు చెప్పేస్తాను. సో మీరు మిగిలిన హోల్స్తో కూడా ట్రై చేయొచ్చు, లేదంటే మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉంటాను. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి మీరు కూడా చూస్తూ ఆట ట్రై చేయొచ్చు. సో మీరు అలా 2-3 సార్లు ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది ట్రిక్, అండ్ నేను కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. జనరల్గా అందరూ మధ్యలో హోల్ ఖాళీగా పెడతారు. సో మనం మధ్యలో కాకుండా కొంచెం పక్కది ఖాళీ పెట్టుకున్నాము. ఫస్ట్ మూవ్ మనం ఎప్పుడు చేసినా ఆ మూవ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం చూపిస్తున్నాం కదా, ఆ సైడ్ అంటే మన సైడ్ ఉన్న ఆ హోల్స్ అన్నీ ఖాళీ అయిపోవాలన్నమాట. సో మెల్లగా మనకి ఇక్కడ ఓన్లీ ట్రిక్ ఏంటి అంటే గోళీలన్నీ దగ్గరగా ఉండాలి. దూరం ఉంటే మాత్రం కంపల్సరీ ఒకటి కన్నా ఎక్కువ మిగులుతాయి అని. ఎప్పుడైతే మనకి దూరం వచ్చేసిందో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో మనం ఒక్కొక్క సైడ్ అనేది క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక సైడ్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు ఈ 2 రోస్ కూడా ఖాళీ చేసుకోవాలి. సో ముందు చెప్పినట్టే ఒక గోలీకి ఇంకో గోలీకి మధ్యలో గ్యాప్ వస్తే మాత్రము డిస్టెన్స్ పెరిగిపోయి మనకి ఎక్కువ గోళీలు అనేవి మిగిలిపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఈ సైడ్ ఉన్న గోళీలన్నీ తిప్పేసుకోవాలి. సో మనము ఆడుతూ ఉంటే మనకి ప్యాటర్న్ అనేది గుర్తుండిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ రైట్ సైడ్లో ఆడుతున్నా కూడా మధ్యలో మనం ఆడుతున్నప్పుడు కూడా ఖాళీ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈ 2 రోస్ కూడా మన సైడ్ ఖాళీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక సైడ్ డైరెక్షన్ రొటేట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు కూడా ఏంటి అంటే మనకి ఎక్కడైతే మనకి స్పేస్ వదిలామో ఫస్ట్ అక్కడ గోళీలు ఎక్కువ పేరుకునేలాగా చూడాలన్నమాట. ఎందుకంటే మనకి లాస్ట్ గోలీ అక్కడ మిగలాలి కాబట్టి. సో మెల్లగా మనకి ఈ సైడ్ కూడా ఖాళీ చేసుకుంటూ వస్తున్నాము చూడండి. ఇదంతా ట్రిక్ అండి. మీరు ఈ వీడియో ఫాలో అవుతూ సైమల్టేనియస్గా ఆడడానికి ట్రై చేయండి. 2 times 3 times మీరు ఆడేస్తే మీకే అర్థమైపోతుంది అనమాట, అలవాటైపోతుంది. సో ఇది ఆడడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ కూడా చాలా క్విక్గా పనిచేస్తుంది. అండ్ ఎన్నిసార్లు కూడా ఆడచ్చు అనమాట, టైంపాస్ అయిపోతుంది ఈ గేమ్. ఒకటే హోల్ కాకుండా అలా రొటేషన్ మీద మీరు తర్వాత ఎలా వచ్చేస్తుందంటే ఏ హోల్ ఖాళీ పెట్టినా కానీ మీరు కంప్లీట్ చేసేయగలరు అనమాట. సో ఆ గేమ్స్ కూడా ఒకవేళ మీకు రిఫరెన్స్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, ఈ నా సైడ్ ఉన్న ఈ 2 రోస్ కూడా ఖాళీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్కి తిప్పుకుంటామన్నమాట. సో మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తూ ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్లో ఆ హోల్ దగ్గరికి మనకి వచ్చేలాగా మన థాట్ ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉండాలన్నమాట. మనం ఇక్కడ ఆడుతున్నా కానీ ఆ హోల్ వరకు తీసుకెళ్ళాలి, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నంత వరకు తీసుకెళ్ళాలన్నమాట. సో ఇటు సైడ్ ఉన్న లాస్ట్ 2 రోస్ కూడా మనకి ఖాళీ అయిపోవాలి. అది ఖాళీ అయిపోతేనే మధ్యలో 4 గోళీలు మిగులుతాయి. దాంతో మనం లాస్ట్లో ఎలా ఆడతామో చూడండి. సో ఈ 2 రోస్ ఖాళీ చేయాలి అంటే కూడా మనము డిఫరెంట్ అంటే ఒక గోలీకి ఇంకో గోలీకి మధ్యలో గ్యాప్ వస్తే మాత్రము మిగలదు. సో ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఆడాలన్నమాట. సో చూసారు కదా, మనకి లాస్ట్లో 4 గోలీసే మిగులుతాయి. మీరు చూసారంటే ఆ 4 గోలీస్లో కూడా మనకి గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ మనకి ఏ హోల్ అయితే ఖాళీగా ఉందో దాంట్లోకే వెళ్ళిపోతుంది. సో మీరు ఎలా అన్నా ఆడచ్చు. ఇదేంటంటే ఇది సింపుల్ వే, అండ్ ఈ ట్రిక్ కూడా ఏంటి అంటే ఈజీగా ఉంటుంది. ప్రతి సైడ్ ఖాళీ చేసుకుంటూ వెళ్ళాలి, అదొక్కటే గుర్తు. సో మీరు ఏ హోల్ అన్నా పెట్టుకోవచ్చు, ఏ సైడ్ అన్నా పెట్టుకోవచ్చు. సో మీరు ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. చూసారు కదా, మనం ఏ హోల్ అయితే ఎంటీ చేసామో అదే హోల్లో మళ్ళీ గోలీ వచ్చిందనమాట. మీరు కూడా ఈ స్టెప్స్ ట్రై చేసి మీకు కూడా సింగిల్ గోలీ వస్తుందో లేదో మాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ ఇంకా ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.